పక్షులు జంతువులు గూళ్లు కట్టుకొని ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయని మాత్రమే మనకు తెలుసు. కానీ నదులు రిజర్వాయర్లలో చేపలు నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఎప్పుడైనా చూసారా? అవును, ఓ రిజర్వాయర్ అడుగు భాగంలో గుడ్లు పెట్టేందుకు ఓ రకం చేపలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. తిలాపియా చేపలు సంతాన ఉత్పత్తి పెంచుకునేందుకు గుంతలు తోడుకుని అందులో గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచుతాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె రిజర్వాయర్లో భారీగా నీటి మట్టం తగ్గడంతో అడుగు భాగంలో చేపలు తయారు చేసుకున్న గుంతల నివాసాలు బయటపడ్డాయి. ఈ చేపలు ఫుల్ నీళ్లు వచ్చినప్పుడు చేప పిల్లలు లోనని గుంతలుగా తయారు చేసుకొని అవి వదులుతాయి. ఇట్లయితే మనం గృహాలు కట్టుకొని మనం ఉండి ఉంటాము. దాంట్లో కూడా ఇండలేకనే అవి నీళ్లు తేలినప్పుడు గృహాలుగా ఇడిచిపెట్టి నీళ్ళకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ చేపలు నీళ్ళకి పిల్లలు కూడా వెళ్ళిపోతాయి. అవి ఒక్కొక్క చేప 20 కేజీలు నుండి 15 కేజీలు 20 కేజీలు ఉన్నాయి. ఈ రిజర్వాయర్ చుట్టూ మొత్తం లక్షల గుంతలు ఉంటాయి. ఇటువంటి గుంటలు సుమారు ఇంచుమించు ఈ రిజర్వాయర్ చుట్టూ లక్షల కొద్ది ఉన్నాయి. ఈ వాటర్ కొత్త వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ చేప పిల్లలను ఉత్పత్తి చేసుకొని వెళ్తాయి. తిలాపియా చేపలు ఏడాదిలో 3 సార్లు సంతానోత్పత్తిని పెంచుకునేందుకు రక్షణగా ఇలా నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయని జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ బి లక్ష్మప్ప తెలిపారు. ఈ తిలాపియా రకం చేపలు నేలపైన, ఎందుకంటే ఒండ్రుమట్టి నేలలు ఉంటాయి కనుక నీటి అడుగున అవి గుండ్రటి బొరియలు అంటే లేక రంధ్రాలు ఉన్నటువంటి వాటి లోపల అవి సురక్షితంగా భావించి వాటిలో గుళ్ళు పెట్టి సంతాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటి గుళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది తిలాపియా చేపలకు ప్రత్యేకమైనటువంటి లక్షణం. మనము ఈ గోపాల్ దిన్నె రిజర్వాయర్లో ఒక నీటి యొక్క మట్టం తగ్గడం వల్ల అనేకమైనటువంటి ఈ గూళ్ళు బయటికి రావడం జరిగింది. అవి చాలా ఆకర్షణీయంగా ఉండడం వల్ల చాలామంది కూడా వాటిని చూడడం జరుగుతుంది. సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింతలు మన చుట్టుపక్కల ఉన్నా మనకు తెలియదు. జలాశయం అడుగంటకుండా ఉండుంటే మనకి జీవిత సత్యం తెలిసేది కాదు.